నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? నోరూరించే గోంగూర రోటి పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దామా? నేనైతే గోంగూర ఆకులను తెంపుతున్నా. మేమైతే ఈ చెట్లను ఇంటి దగ్గరనే పెంచుకున్నాం మంచిగా. ఈ గోంగూర చెట్లకు మేమైతే ఎట్లాంటి మందేయలేదు. ఈ గోంగూర ఆకులను తెంపుకొని కడుక్కోవాలి బాగా వాటర్ తోటి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక నూనె వేడైనాక ఓ 5, 6 ఎండుమిరపకాయలు వేసి 4 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేగించుకోవాలి. అవి కొంచెం ఈలోపు ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసి పెట్టుకోవాలి. మిరపకాయలు నూనెలో కొద్దిసేపు వేగినాక కొన్ని ధనియాలు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇవి వేగేంతసేపు ఒక ఉల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసుకొని అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇవి తీసిన తర్వాత ఇక అదే గిన్నెలో ఇందాక నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనియాలి. దాన్ని మూత పెట్టేసుకొని ఆకుకూర కాబట్టి వాటర్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. వాటర్ పోయేంత బాగా మగ్గించుకోవాలి. చాలాసేపు పడుతుంది. వాటర్ అంతా పోయి అంత దగ్గరకు వచ్చేదాకా చాలాసేపు పడుతుంది. గోంగూర ఉడికే అంత టైంలో కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని, ఎక్కువ వాటర్ పోయొద్దు. చూసిర్రా ఎంత ఆకేస్తే ఎంత కొంచెం వచ్చిందో. వాటర్ అంతా పోయి ఇట్లా దగ్గరికి రావాలి. నేనైతే రోల్ని ముందే కడిగి పెట్టుకుని ముందుగా వేయించుకున్న మిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని దంచుకోవాలి. ఇక కొంచెం ఎండుమిర్చి కాబట్టి దంగడానికి కొద్దిగా టైమే పడుతుంది. కొన్ని ఎల్లిపాయలు, కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఆ ముక్కలు వేసుకొని అవి కూడా దంచుకోవాలి. బాగా టైం పడుతుంది. మంచిగా నూరుకుంటేనే మెత్తగా పేస్ట్ మంచిగా ఉంటుంది. మిక్సీలో పట్టిన దానికన్నా రోట్లో నూరితేనే మంచిగా ఉంటుంది టేస్ట్. బాగా ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఆ వాటర్ అందులో పోసుకొని దంచుకోవాలి. బాగా దంచుకోవాలి, చింతపండు కనబడకుండా. బాగా సుఖాలకు అలవాటు అయిపోయి అసలు దంచడమే మర్చిపోతున్నాం. ఏ చిన్న పని ఉన్నా మిక్సీలో వేసేయడమే. ఇట్లా దంచుకున్నాక ఇక గోంగూర పేస్ట్ కూడా అందులో వేసి బాగా దంచుకోవాలి. కొద్దిసేపు దంచుకుంటే సరిపోతుంది. ఇక అది ఎందుకంటే ఆకు కదా మెత్తగా అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. కొద్దిసేపు దంచుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా కూడా దంచుకోవద్దు. కొంచెం కచ్చా పచ్చా ఉంటేనే మంచిగా ఉంటుంది. సుషీరా రెడీ అయింది గోంగూర పచ్చడి. అదంతా తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాం. ఇక పోపు పెట్టుకుంటే గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో మంచిగా ఉంటుంది. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు అవి వేగినాక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కల్జమాకు, కొంచెం పసుపు వేసుకొని వేగినాక ఇందాక దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి అందులో వేసుకొని కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నం ఈ గోంగూర రోటి పచ్చడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు. ఇంత ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, ఉంటా మళ్ళా.